ప్రభునందు ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. ప్రియమైన యవన స్నేహితులారా, ప్రతి బుధవారము మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ ద్వారా యవనస్తుల కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుల కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితుడు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలు నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గత అనేక వారాలుగా ప్రియమైన యవన స్నేహితులారా, మరి యవనస్తుల గుడికలో యవనుడా నీ యవన జీవితం దేని కొరకు నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను, ఎన్నో ఆత్మీయ విషయాలను, అంతేకాకుండా ప్రియమైన యవన స్నేహితులారా జీవిత సత్యాలను మనం తెలుసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఎన్నో విషయాలు లోతుగా ఈ అంశ సందేశంలో మీకు తెలియజేయడం జరుగుతున్నది. మరి ఈ అంశ కొనసాగింపుగా మరికొన్ని విషయాలు ఈ దిన యవనస్తుల గుడికలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కాబట్టి వాక్యాన్ని ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ దిన యవనస్తుల గుడికను ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకుని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుల కుడికిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యవనస్తుల కుడికిని వీక్షిస్తున్న ప్రతి యవన సహోదరిని, యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మీరు వారందరితో మీరు మాట్లాడండి. సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకొని వారి జీవితాల్లో ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తే నీ ద్వారా ఆశీర్వదించబడతారో అటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవిస్తూ నీవు వారి కొరకే సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా యవనస్తుడి కూడిక ముగింపు ప్రార్థన తోడైన ముందుకు నడిపించండి. యవనస్తుడి కూడిక ప్రారంభం నుండి ముగింపుకు మీరు తోడైనవని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు బెస్లేలు ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీభవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
త్యాగం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటంలో ఎదురాయ శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలు ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు
చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్ట్లను బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవునామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు యవనుడా నీ యవన జీవితం దేని కొరకో నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను, జీవిత సత్యాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. దేవుని కొనిసనల్లో కొనసాగించబడే యవన జీవితాలు ఏ విధంగా ఆశీర్వదించబడతాయి, దేవుని కొనిసనల్లో కొనసాగించబడకపోతే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనక తప్పదనే విషయాలు మరి ఈ అంశ సందేశంలో మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ అంశ సందేశంలో భాగంగా విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఎందుకు ఈ విషయాలు ఎంత వివరంగా మీకు తెలియజేస్తున్నానంటే, దేవుడు మన యవన కాలంలో మన ఎటువంటి ఆత్మీయత మన నుండి కోరుతున్నారో అటువంటి ఆత్మీయత మనం కలిగి జీవించినప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటే సరిపోదు, ఆధ్యాత్మిక విషయాలు మనం తెలుసుకుంటే సరిపోదు. ఆధ్యాత్మిక భక్తితో పాటు యవన జీవితాల్లో మన ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలంటే బుద్ధి కలిగించే మాటలు చెప్పేవారంగా ఉంటూ, అంతేకాకుండా ఈ మాటలు మనకు చెప్తున్న సేవకుల మాటలు మనం వినాలి, ఆ మాటల ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలి. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా తెలివి వివేచన కలిగించే మాటలు మన ఇతరులకు తెలియజేసే వారంగా ఉండాలి. అంతేకాకుండా చెప్తున్న మనకు ఎవరైతే చెప్తున్నారో వాటిని విని వాటి ప్రకారం నడుచుకునే ఆత్మీయత మనం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి బోధ అనేది అవసరం. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని యందు భయభక్తులు పుట్టించే మాటలు చెప్పేవారంగా మనం ఉండాలి. అంతేకాకుండా సేవకుడు చెప్తున్నట్లు వినేవారంగా మనం ఉండాలి. విని నేర్చుకొని ఆ భక్తి జీవితాన్ని అలవాటు చేసుకునే వారంగా మనం ఉండాలి. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా తండ్రి ఉపదేశం వినాలి. అంతేకాకుండా తల్లి చెప్పే మంచి బోధ మనం వినాలి. అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్తున్న ఈ ఉపదేశము మంచి బోధ విని వాటిని మన జీవితంలో అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా అనుభవం గల పెద్దలు గద్దిస్తున్నప్పుడు ఆ మాటకు లోబడే వారంగా, వినే వారంగా, మారే వారంగా మన జీవితంలో అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని గద్దింపుకు లోబడాలి. అంతేకాకుండా దేవుని గద్దింపు అంటే వాక్యం ద్వారా దేవుడు మనల్ని గద్దిస్తున్నప్పుడు ఆ మాటలు వినే వారంగా మనం ఉండాలి. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఆధ్యాత్మికత కలిగి ఉంటే సరిపోదు, కానీ ఈ ఆధ్యాత్మిక భక్తితో పాటు ఇవన్నీ అవసరమై ఉన్నాయి. అయితే ఈ విషయాలన్నీ నా నోటి మాటలుగా నేను చెప్పట్లేదు. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలోనే మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని వాక్యంలో సామెతలు 1వ అధ్యాయం 4వ వచనం, 7వ వచనం, 8వ వచనం, 22వ వచనం, 23వ వచనం, 24వ వచనం, 25, 26, 27 వచనాలు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు చెప్పిన ప్రతి విషయం మనకు కనబడుతుంటుంది. అంటే ఆత్మీయత అనేది మనలో ఎంతైనా అవసరం. దాంతోపాటు ఏం విషయాలు కలిగి ఉండాలో ఇప్పుడు వరకు మనం తెలుసుకోవడం జరిగినదండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాలు ఇంకా మనం చూసుకుంటే కనుక లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన ఒక మాట అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా నీ నన్ను పిలుచుట ఎందుకు అని యేసు ప్రభువు అక్కడ చెప్తున్నట్లు మనం చూడగలం. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఆధ్యాత్మికంగా ఉన్నాను, మంచి ఆత్మీయత కలిగి జీవిస్తున్నానని చెప్పి మన యవన కాలంలో మన అతిశయపడే దానికన్నా అసలు ప్రభు మాటలు చొప్పున ఉన్నామో లేదో, నడుచుకుంటున్నామో లేదో అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకొని ఏవైనా లోపం అనేది మనలో ఉందా దాన్ని సరిదిద్దుకునే వారంగా మన యవన కాలంలో మనం ఉండాలి. ప్రియమైన అవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరిదిద్దుకునే వారంగా మనం ఉండాలి. మనము వాక్య అర్థంలో చూసుకోవాలి. అప్పుడే మన జీవితంలో మనం కలిగిన ఆధ్యాత్మికతకు, అంతేకాకుండా మనం కలిగిన జీవితానికి మనం జీవిస్తున్న జీవితానికి దగ్గర సంబంధాలు ఉన్నాయో లేదో మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే దేవుని వాక్యంలో మనకి ఏ విషయం తెలియజేయబడుతుందంటే, ఆయన మాటల చొప్పున నడుచుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉండమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆత్మీయత కలిగి జీవిస్తున్న మనలో ప్రియమైన అవన స్నేహితులారా, ఆత్మీయతతో పాటు మంచి భక్తి జీవితం కూడా అవసరమైనది. ఇవన్నీ కలిగి మనం జీవించగలిగితేనే
దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. ఇంతవరకు ప్రియమైన అవన స్నేహితులారా కొన్ని హెచ్చరిక మాటలు దేవుని వాక్య వెలుగులోనే మీకు తెలియజేయడం జరిగినది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మన అంశ సందేశంలో భాగంగా గత వారము మనము విశ్వాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విశ్వాసం గురించి ధ్యానం చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, యెహోషువ దేవుని కనుసన్నల్లో తన జీవితాన్ని కొనసాగించాడు. ప్రియమైన అవన స్నేహితులారా, తన జీవితాన్ని దేవుని కనుసన్నల్లో కొనసాగించడం ద్వారా దేవుడు యెహోషువను బహుగా ఆశీర్వదించారు. ఈ విషయాలు లోతుగా ఎంతో వివరంగా మరి అంశ సందేశంలో మనం తెలుసుకున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యెహోషువ గురించి మనం తెలుసుకుంటూ, యెహోషువ దేవుని కనుసన్నల్లో తన జీవితాన్ని కొనసాగిస్తూ యెహోషువ మంచి ఆత్మీయతను కలిగి జీవించాడు. దేవుడు కోరే ఆత్మీయత జీవితాన్ని యెహోషువ కలిగి ఉన్నాడు. ఇంతకీ యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయత ఎటువంటిది, యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయ గుణలక్షణాలు ఏమిటనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా యెహోషువ కలిగి ఉన్న విశ్వాసాన్ని దేవుడు ఒక గొప్ప విశ్వాసంగా గుర్తించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప విశ్వాసంగా గుర్తించడానికి గల కారణం ఏంటంటే, యెహోషువ విశ్వాసంలో కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నాడు, కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే ఏవైతే విశ్వాసంలో ఉండాలో అవన్నీ తూచా తప్పకుండా కలిగి ఉన్నాడు. విశ్వాసంలో కలిగి ఉండకూడని వాటికి దూరంగా ఉన్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే దేవుడు యెహోషువ యొక్క విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా గుర్తించి యెహోషువని దేవుడు బహుగా దీవించారు, ఆశీర్వదించారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మరి విశ్వాసంలో కలిగి ఉండవలసినవి ఏమిటి, విశ్వాసంలో కలిగి ఉండకూడనివి ఏమిటి, ఈ విషయాలే గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసం గురించి ఎక్కడెక్కడైతే రాయబడి ఉన్నాయో ఆ రెఫరెన్స్లు మనం తెలుసుకుంటూ అక్కడ దాన్ని బట్టి అక్కడ విశ్వాసంలో రకాలంటే విశ్వాసంలో మనం కలిగి ఉండవలసినవి ఏమిటి, కలిగి ఉండకూడనివి ఏమిటి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఇందులో భాగంగా విశ్వాసంలో కలిగి ఉండకూడనివి విశ్వాసఘాతక స్థితి అని, అంతేకాకుండా పక్షపాతం అనేది ఉండకూడదనే విషయాలు మనం తెలుసుకుంటూ ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంలో కలిగి ఉండవలసినవి స్థిరమైన విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము, విశ్వాస ప్రేమ అనే విషయాలు గత కొన్ని వారాలుగా మనం తెలుసుకోవడం జరిగినదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, గత 2 వారాలుగా దేవుని వాక్యంలో ఉండి ఈ విశ్వాసం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఏ విషయాలు మనం తెలుసుకుంటున్నామంటే, ఆనాడు పునరుద్ధరణ తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సందర్భంలో తోమాతో చెప్పిన మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భంలో ఆ మాటను మరలా చదువుకొని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుని వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాలు ఈ మాట మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఆ వాక్య భాగాన్ని, ఆ సువార్త వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూసుకుంటే గనుక, తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పనని యోహాను సువార్త 20వ అధ్యాయం 27 నుండి 29 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఇంతకీ అక్కడ జరిగిన సందర్భం ఏమిటనే విషయాలు గత వారం వివరంగా మనం తెలుసుకోవడం జరిగినదండి. అయితే ఈ సందర్భంలో క్లుప్తంగా ఆ విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. యేసు ప్రభువు వారు తన పునరుద్ధాన ప్రత్యక్షతను ఎవరికి అనుగ్రహించారంటే తన శిష్యులకు అనుగ్రహించారు. అయితే శిష్యుల గురించి మనం ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభువు వారు మరణించిన తర్వాత వీరందరూ భయముతో ఒక గదిలోనే ఉండిపోయారు. తోమ బయట ఉన్నాడు కానీ వీరందరూ ఒక గదిలో ఉన్నారు. వీరిలో భయం అనేది ఉంది, ఆందోళన అనేది ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, ఈ శిష్యులు భయముతో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు తన పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి దయచేశారు. పునరుద్ధాన ప్రత్యక్షతను వారికి దయచేయడమే కాకుండా ఆ సందర్భంలో వారికి సమాధాన దీవెనను అనుగ్రహించారు. ప్రియమైన అవన స్నేహితులారా, సమాధాన దీవెనను అనుగ్రహించి తాను వారికి కనుపరుచుకున్నప్పుడు శిష్యులు ఏం చేశారంటే, ఆ సందర్భంలో యేసు ప్రభువారిని ఎలాంటి రుజువులు అడగలేదు, ఎలాంటి ఆధారాలు అడగలేదు, అంతేకాకుండా సందేహించలేదు, అనుమానించలేదు. యేసు ప్రభువారు చెప్పిన మాటలను విశ్వసించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సందర్భంలో వారి శిష్యులలో తోమా లేడు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈ విషయాలన్నీ తోమాకు శిష్యులు తెలియజేసినప్పుడు తోమా వీళ్ళందరినీ తెలివి తక్కువ వారిగా తలంచాడు. శిష్యులందరినీ తెలివి తక్కువ వారిగా తలంచి తానే తెలివితేటలు అధిక జ్ఞానం గలవాడని అని తనలో తాను తలంచి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనబడుతుంది, నేను ఆయన చేతులలో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని
నమ్మనని వారితో చెప్పినని అక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంటే తానే అధిక జ్ఞానం గలవాడిని అన్నట్లు తలంచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, కొంత అవిశ్వాసం ఇక్కడ తోమలో మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, తాను అధిక జ్ఞానం గలవాడని తలంచిన తోమ, ఇంత మేధావిగా మాట్లాడిన ఈ తోమ యేసు ప్రభువారు మరణించక ముందు, శిలువ మరణాన్ని పొందక ముందు ఆయనను శిష్యులు ఆయన వెంబడిస్తున్నప్పుడు యేసు ప్రభువారు అనేకమైన అద్భుతమైన అసాధ్యమైన కార్యాలు చేశారు. అనేక మందిని స్వస్థపరిచారు. ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, అటువంటి సందర్భాల్లో తోమా ఏ విధంగా మాట్లాడాడో ఈ సందర్భంలో 2 విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. మొదటిగా ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో రోగి అయిన లాజరు మనకు కనబడుతూ ఉంటారు. లాజరు గురించి అందరికీ తెలిసిన విషయమే. రోగి అయిన లాజరు అక్కడ మనకు కనబడుతూ ఉంటారు. ఈ లాజరు రోగంతో మరణించినట్లు అక్కడ మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే మరణించిన తర్వాత ఈ విషయం ఎవరికి తెలియజేయబడిందంటే యేసు ప్రభువు వారికి తెలియజేయబడినప్పుడు మరణించిన లాజర్ను సమాధి చేసిన 4 దినాలకి యేసు ప్రభువు వారు ఏం చేశారంటే బెతానియాకు లాజర్ని బ్రతికించడానికి, అంతేకాకుండా మార్తా మరియా సహోదరుడని ఈ లాజర్ను బ్రతికించి మరలా వారికి అప్పగించడానికి యేసు ప్రభువు వారు ఉద్దేశించి ఆ బెతానియా అనే ప్రాంతానికి యేసు ప్రభువు వారు బయలుదేరారు. అయితే వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు వారు తన శిష్యులతో యెరూషలేమునకు సమీపంగా ఉన్న ఈ బెతానియాకు బయలుదేరినప్పుడు అక్కడున్న పరిస్థితులు మనం ఒకసారి ఆలోచిస్తే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, యూదులు ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టడానికి కాచుకుని ఉన్నారని ప్రియమైన అవన స్నేహితులారా, ఈ విషయం యేసు ప్రభువు వారికి తెలియజేయబడినప్పుడు కూడా యేసు ప్రభువు వారు భయపడక బయలుదేరారు. యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి బయలుదేరారు. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే బయలుదేరారు యేసు ప్రభువు వారు. దేనికి భయపడక యేసు ప్రభువు వారు బయలుదేరినప్పుడు ఆ సందర్భంలో తోమా ఒక మాట అంటూ ఉంటాడు. ఏమనంటూ ఉంటాడంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో మనకు కనబడుతుంది. ఏంటంటే, అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనం వెళుదుమని తన తోడి శిష్యులతో చెప్పినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గొప్ప విశ్వాసపు మాట అక్కడ తోమా మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అంటే, యేసు ప్రభువు వారితో అక్కడ యూదులు కాచుకుని ఉన్నారు. అయినప్పటికీ భయపడక యేసు ప్రభువు వారు వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు వారితో శిష్యులు వెళ్ళడానికి కొంత ఆలోచిస్తున్న ఆ సందర్భంలో తోమా ఏమంటూ ఉన్నాడంటే, ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళుదామని తన తోడి శిష్యులను ధైర్యపరుస్తూ వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. ప్రియమైన అవన స్నేహితులారా, అంటే విశ్వాసపు మాట ఆ సందర్భంలో తోమా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్యాలు ఇంకా మనం చూసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూసుకుంటే యేసు ప్రభువు వారు చెప్పిన మాటలకి తోమా ప్రతిస్పందన అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ మనం చూడగలం. తోమా యేసు ప్రభువు వారిని ఏమని అడుగుతుంటాడంటే, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని యేసు ప్రభువు వారిని అడుగుగా, అప్పుడు యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి వద్దకు రాడని యేసు ప్రభువు వారు చెప్పినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భంలో తండ్రి అనే మాటను యేసు ప్రభువు వారు వాడారు. అయితే ఆ తండ్రి ఎవరో ప్రభు తోమాకు చెప్పినట్లు మనం చూడగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 7వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, అంతేకాకుండా ఫిలిప్పుతో కూడా చెప్పినట్లు 14వ అధ్యాయం 9వ వచనంలో, 14వ అధ్యాయం 10, 11 వచనాల ద్వారా మనకు తెలియజేయబడుతుంది. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 18, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, 33వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 14 వచనాల ద్వారా ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. ఏమిటి ఆ విషయం అంటే, యేసే తండ్రి, తండ్రి యేసు అనే విషయం మనకు తెలియజేయబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, యేసే తండ్రి, తండ్రి యేసు అనే విషయం తేడా తెల్లగా మనకు తెలియజేయబడుతుంది. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22-25 వచనాలు మనం చూసుకున్నప్పుడు అక్కడ రాయబడిన వాక్య వచనాల ద్వారా కూడా ఈ విషయం క్లియర్గా మనకు అర్థమవుతుందండి. ఎందుకు ఈ విషయాలు ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నానంటే, దేవుడు ఒక్కడైన విషయాన్ని ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. దేవుడు ఒక్కడే కనుక ఆ ఒక్కడైన దేవుడే యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి, ఆ విషయాన్ని మనం అంగీకరించాలి. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే ఈ సందర్భంలో మనం చూసుకుంటే కనుక ఈ తోమా క్రీస్తుని వెంబడించిన శిష్యుల్లో ఒకడే ఉండి క్రీస్తుని వెంబడించు ఎన్నెన్నో అద్భుతమైన అసాధ్యమైన అద్భుతాలు చూడడమే కాకుండా క్రీస్తుతో సువార్త పరిచయంలో చనిపోవడానికి సిద్ధపడిన వానిగానే కాక శిష్యులను కూడా ఆ విధంగా పురుగులిపిన వానిగా ఈ తోమాని మనం చూస్తుంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభు వారి మాటల్ని బహు వివరంగా తెలుసుకోవడానికి ఆసక్తి చూపిన వాడు ఈ తోమా. బహు వివరంగా తెలుసుకొని క్రీస్తు దేవుడనే సత్యాన్ని క్రీస్తు మాటల ద్వారా స్వయంగా తెలుసుకున్న శిష్యునిగా ఈ తోమాని మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు వారితో మరణించడానికి సిద్ధపడ్డాడు, తన శిష్యులను కూడా పురుగులిపాడు. అంతేకాకుండా దేవుని మాటలు బహు వివరంగా తెలుసుకోవడానికి ముందుకు వచ్చాడు.
బహు వివరంగా తెలుసుకొని దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని క్లియర్గా అర్థం చేసుకోవాలనే మంచి ఆత్మీయత ఈ తోమా కలిగి ఉన్నాడు ప్రియమైన మన స్నేహితులారా. ఎప్పుడంటే యేసుప్రభువారు తనతో ఉన్నప్పుడు. అయితే యేసుప్రభువారు ఇటువంటి ఆత్మీయత కలిగిన తోమా యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తరువాత యేసుప్రభు వారు తన ప్రత్యక్షతను తన శిష్యులకు అనుగ్రహించిన సందర్భంలో లేడు. అక్కడ లేడు ప్రియమైన మన స్నేహితులారా. అయితే శిష్యులు ఈ తోమాతో చెప్పిన సందర్భంలో తోమా ఏ విధంగా ప్రతిస్పందన ఇవ్వవలసిందంటే, పునరుద్ధానాన్ని నేను మిస్ అయిపోయానే, యేసుప్రభు వారి యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను మీరందరూ చూశారు, మీరు అంతగానో ధన్యులు. నేను ఆ అద్భుతమైన భాగ్యాన్ని నేను కోల్పోయాను. ఆ పునరుద్ధాన ప్రత్యక్షతను చూచి దేవుడు నాకు అనుగ్రహిస్తే గనుక నేను ఆయనను చూసి అనేకులకు ఆయన గురించి ప్రకటించాలనే విశ్వాసపు మాటలు తోమా మాట్లాడాలి. కానీ ఇటువంటి విశ్వాసపు మాటలు మాట్లాడవలసిన తోమా ఇటువంటి విశ్వాసపు మాటలు మాట్లాడకుండా అవిశ్వాసపు మాటలు మాట్లాడినట్లు యోహాను సువార్త 20:24-25 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుందండి. అంటే యేసుప్రభు వారు తనతో ఉన్నప్పుడు వరకు మంచి విశ్వాసం కలిగి ఉన్నాడు. యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సందర్భంలో తోమా లేడు. అయితే తన శిష్యుల ఆ విషయాన్ని తోమాకు తెలియజేసినప్పుడు విశ్వాసపు మాటలు మాట్లాడవలసిన తోమా అవిశ్వాసిగా మారిపోయాడు. అవిశ్వాసపు మాటలు మాట్లాడి ప్రియమైన అవన స్నేహితులారా, ఆనాడు తోమయ్య కాదు, ఈనాడు మనం చాలామంది క్రైస్తవుల్లో చూసుకుంటే కనుక అవిశ్వాసంగా మాట్లాడేవారు లేకపోలేదు. అంతేకాకుండా మనిషి ఉన్నప్పుడు మాటలు ఒకలా ఉంటాయి, మనిషి లేనప్పుడు మాటలు ఒకలా ఉంటూ ఉంటాయి చాలామందివి. అంతేకాకుండా మనిషి ముందు ఒకలా మాట్లాడుతూ ఉంటారు, మనిషి వెనక ఇంకోలా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి దౌర్భాగ్యకరమైన వేషధారంతో కూడిన క్రైస్తవ కుటుంబాలు ఈ దినాల్లో సమాజంలో మనకు కనబడుతున్నాయి. ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి కుటుంబాలకు చెందిన యవన సహోదరులు ఉన్నారు, వారిలో కూడా ఇటువంటి స్థితే యవన సహోదరులు ఉన్నారు, వారి పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంటుంది. దయతో ప్రియమైన అవన స్నేహితులారా, ఇటువంటి అవిశ్వాసపు ఆత్మీయత ఎవరిలో ఉన్నా, ఈ వాక్యాన్ని వింటున్న ఎవరిలో ఇటువంటి అవిశ్వాసపు ఆత్మీయత ఉన్నా త్వరగా బయటకు వచ్చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. త్వరగా బయటకు రావడం ఎంతో మేలే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, అయితే తోమా మాటల గురించి ఇక్కడ మనం ఆలోచిస్తే, క్రీస్తు మరణించక ముందు మీకు ముందు 2 విషయాలు తెలియజేయడం జరిగినదండి. క్రీస్తు మరణించక ముందు ఆయనతో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాయి తోమా మాటలు, విశ్వాసపు మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఆయన మరణించి తిరిగి లేచి శిష్యులకు తన ప్రత్యక్షతను అనుగ్రహించిన సందర్భంలో తోమా మాటలు ఇంకొక విధానంలో ఉన్నాయి. అంటే యేసుప్రభు వారు తనతో ఉన్నప్పుడు మాటలు ఒకలా ఉన్నాయి, యేసుప్రభు వారు తనతో లేని సందర్భంలో మాటలు వేరే విధంగా తోమా మాటలు ఉన్నాయి. దీని ద్వారానే అంటే రోజులలోనే తోమా ఎంత అవిశ్వాసిగా మారిపోయాడో ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. ప్రియమైన అవన స్నేహితులారా, చాలామంది క్రైస్తవ యవన జీవితాలు మనం చూసుకుంటూ ఉంటే విశ్వాసంలో ఉన్నవారే కానీ రోజులలో అవిశ్వాసులుగా మారిపోతూ ఉన్నారు, రోజుల్లో అవిశ్వాసానికి దిగజారిపోతూ ఉన్నారు. వారి జీవితాన్ని అవిశ్వాస స్థితికి వారి జీవితంలో చోటిస్తూ ఉన్నారు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇది వారు చేసే వేరు స్నేహాల వల్ల కావచ్చు, లేకపోతే దేవుని వాక్యంతో సంబంధం లేని జీవితాన్ని బట్టి కూడా అవిశ్వాసిగా మారిపోతూ ఉంటారు. నిజమే, ఈ దినాల్లో చాలామంది యవనస్తులను మనం చూస్తూ ఉంటే చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళ సమయాన్ని గడుపుతూ ఉంటారు, కానీ దేవునికి ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండి దేవునికి ప్రార్థన చేసే ఆత్మీయత వారిలో ఉండదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం గురించి దేవుని వాక్యంలో మత్తయి సువార్త 26:40-41 వచనాల్లో, మార్కు సువార్త 14:37-38 వచనాల్లో మనకు కనబడుతుంటుందండి. చాలామంది యవన స్నేహితులు సోషల్ మీడియాలో వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, ఎంతోమందితో మాట్లాడుతూ ఎంతోమందితో చాటింగ్లు చేస్తూ వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వారి స్నేహాలు వారిని అవిశ్వాసాలుగా మార్చివేస్తూ ఉంటాయి. రోజుల్లోనే అవిశ్వాసాలుగా మారిపోతూ ఉంటారు. విశ్వాసంలో ఉన్న వారే రోజుల్లో అవిశ్వాసులుగా మారిపోతూ ఉంటారు. అయితే వారిని ఏమైనా ప్రార్థన గురించి కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నారని ప్రశ్నించినప్పుడు వారి దగ్గర నుండి ప్రతిస్పందన ఉండదు. ఒకవేళ ప్రతిస్పందన చెప్పినా దానికి వారు ఎన్నెన్నో సాకులు చెప్తూ ఉంటారు. వారికి ఏదో ఒకటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళ తల్లిదండ్రుల నుండి సంక్రమించిన బలహీనతో మనం తెలియదు ప్రియమైన అవన స్నేహితులారా, లేకపోతే స్వభావ సిద్ధంగా ఇటువంటి స్థితికి వారు దిగజారిపోయారో, లేకపోతే వారి యొక్క స్నేహాల వల్ల ఇటువంటి పరిస్థితులకు వారి జీవితాలకు వెళ్ళిపోయారో మనం అర్థం చేసుకోలేం. కానీ పూర్తిగా రోజుల్లోనే అవిశ్వాసులుగా చాలామంది మారిపోతూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇది క్రైస్తవ ఆత్మీయ జీవితాల్లో అత్యంత ప్రమాదకరమైన ఆత్మీయత. విశ్వాసంలో ఉండవలసిన నీవు అవిశ్వాసిగా దిగజారిపోతున్నావా? విశ్వాసంలో ఉండి దేవునికి ప్రార్థించవలసిన నీవు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని వాక్యాన్ని ప్రకారం నీ జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన నీవు అవిశ్వాసిగా మారిపోతున్నావా? ఇది అత్యంత ప్రమాదకరమైన ఆత్మీయత ప్రియమైన స్నేహితులారా. ఇలాంటి స్థితిగతులు కాలక్రమేణా ఏ విధంగా నేను మార్చివేస్తూ ఉంటాయంటే, ఒక దేమాలాగా, ఒక సంసోనులాగా, ఒక దీనాలాగా, ఒక ఏలి కుమారులాగా, అహరోను కుమారులారా భక్తిహీనత ఎక్కువైపోయి నీ జీవితంలో మిమ్మల్ని భక్తిహీనతలోనికి పూర్తిగా నడిపించి అవిశ్వాసులుగా మిమ్మల్ని మార్చివేసి దేవుని కోపానికి గురయ్యే స్థితిని నీ జీవితంలో కలుగజేస్తుంది.
అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఆనాడు యేసుప్రభు వారు తన ప్రత్యక్షతను తోమాకు అనుగ్రహించిన సందర్భంలో ఒక మాట చెప్తున్నారు. ఏమనంటే, నీ సందేహమును నీ అనుమానమును తీర్చుకొని అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్పినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు తోమాతోనే కాదు ప్రియమైన అవన స్నేహితులారా, ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్న మీతో కూడా ఈ విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. అవిశ్వాసివి కాక అంటే అవిశ్వాసానికి నీ జీవితంలో నీవు చోటియక విశ్వాసివై విశ్వాస జీవితాన్ని కొనసాగించమని దేవుడి వాక్య సందేశం ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, అవిశ్వాసానికి నిన్ను దిగజార్చే పరిస్థితులు ఎదురైనా, అవిశ్వాసిగా నీవు మారక దేవునిలో పూర్తి విశ్వాసాన్ని కలిగి విశ్వాస జీవితాన్ని కలిగి నీ ముందుకు వెళ్ళినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5:3 ప్రకారం దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమని అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఈ విశ్వాసం ద్వారా లోకాన్ని మనం జయించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన అవన స్నేహితులారా, అపోస్తలుల కార్యములు 14:22 పౌలు బర్నబా శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించడానికి అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ మాటల యొక్క అర్థం ఏంటంటే, అనేక శ్రమలను జయించగల శక్తిని మనలో దేవుని యొక్క విశ్వాసమే మనకి ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాసం ద్వారా శ్రమలను మనం జయించగలం, విశ్వాసం ద్వారా లోకాన్ని మనం జయించగలమని ఈ సందర్భంలో మీకు తెలియజేయడం జరుగుతున్నదండి. గనుక విశ్వాసమందు నిలకడగా మనం ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండమని ఆనాడు పౌలు బర్నబా శిష్యులతో తెలియజేస్తున్నట్లు, వారిని హెచ్చరించినట్లు అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక క్రైస్తవ యవన జీవితంలో విశ్వాసం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ప్రభు కార్యాలు చేస్తున్నప్పుడు ఒక రకమైన విశ్వాసము, ప్రభు కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు మరి ఒక రకమైన విశ్వాసం, అవిశ్వాసానికి మన జీవితాల్లో చోటిస్తూ అసలు కార్యాలే చేయలేనప్పుడు పూర్తిగా అవిశ్వాసిగా మారిపోయి దేవుని ఆలయానికి వెళ్ళక ప్రార్థనలు మానివేసి వాక్యాన్ని చదవడం మానివేసి ప్రభువు మీద అలిగేటువంటి దిక్కుమాలిన ఆత్మీయతను కలిగి ఉండట ఇది సరి అయిన క్రైస్తవ జీవితం కాదనే విషయం ఈ సందేశం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నదండి. మరి ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా నడుచుకుంటూ విశ్వాసంలో మన జీవితాన్ని మనం ముందు కొనసాగించినట్లయితే దేవుడు ఎన్నో రకములైన ఆశీర్వాదాలు దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని నమ్మి దేవుని విశ్వసించేవారు ధన్యులని తప్పక మనం తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ యవన జీవితంలో విశ్వాసం ఎంతో అవసరం. అవిశ్వాసానికి మన జీవితంలో చోటేయకూడదు. ఆనాడు తోమ అవిశ్వాసానికి చోటిచ్చినప్పుడు దేవుడు ఏమంటూ ఉన్నారండి, అవిశ్వాసివి కాక విశ్వాసివి ఉండమని తోమతో తెలియజేసినట్లు మనం చూడగలం. మన జీవితాల్లో ఇటువంటి అవిశ్వాసపు జీవితానికి మన జీవితాల్లో మనం చోటేయక పూర్తిగా విశ్వాసం దేవుని యందు కలిగి దేవుని యందు పూర్తి విశ్వాసంతో మన జీవితాల్లో ముందుకు వెళ్ళగలిగితే ఈ లోకాన్ని జయించగలం, మన జీవితాల్లో మనకు ఎదురయ్యే శ్రమలను జయించగలం. అంతేకాకుండా దేవుడు మన కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. మరికొన్ని విషయాలు ఇదే అంశ సందేశంలో మరికొన్ని విషయాలు వచ్చేవారు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, యవనస్తుడి కూడికను ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాన్ని చెల్లించున్నాం దేవా. మరి యవనుడా, నీ యవనం దేని కొరకు నీకు తెలుసు అనే అంశ సందేశంలో భాగంగా ఈ దినాన్ని విశ్వాసం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను అనుగ్రహించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి అవిశ్వాసానికి మా జీవితంలో చోటియక విశ్వాస జీవితాన్ని మేము కొనసాగించినట్లయితే లోకాన్ని మేము జయించగలం, శ్రమలను మేము జయించగలం, నీ ద్వారా ఆశీర్వదించబడగలమని ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా. మరి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు అవిశ్వాసపు స్థితికి వారి జీవితాల్లో చోటు నీ యందు పూర్తి విశ్వాసం కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలో మీరు కార్యం జరిగించండి. ఆ విశ్వాస జీవితం ద్వారా నీవు వారి జీవితాల్లో ఏదైతే ఆశీర్వాదాలను వారి కొరకే సిద్ధపరిచారో ఆ ఆశీర్వాదాలన్నీ వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. యవనస్తుడు కూడా ప్రారంభం నుండి ముందు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.